ఎస్ న్యూస్. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరి పారేసిన ఆపరేషన్ సింధూర్ తరహాలో రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపట్టి ఆర్థిక ఉగ్రవాదులను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక నేరగాళ్లు సమాజానికి అంతకంటే ఎక్కువ హానికరమని ఆయన అన్నారు. కడప శివార్లలో గురువారం జరిగిన మహానాడు 3వ రోజు బహిరంగ సభలో ఆయన పార్టీ శ్రేణులను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేసే జే బ్రాండ్ల మద్యం, గంజాయి, డ్రగ్స్ తో వారి ఆరోగ్యాలను నాశనం చేశారని విమర్శించారు. అడవులను ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారని, కొండలు, చెరువులను కూడా కబ్జా చేశారని మండిపడ్డారు. ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైకాపాకు ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా సాగాలో చెప్పడానికి టీడీపీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో చెప్పడానికి వైకాపా మరో కేస్ స్టడీ అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది, మీ త్యాగం ఉంది, మీ కష్టం ఉంది. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి 92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లో రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసిందని, రేషన్ డీలర్లు ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టి కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరుకులు పంపిణీ చేయాలని ఆయన కోరారు. జూన్ 1న పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నాహాలను పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో పర్యటించారు. మధురానగర్లోని 218వ నంబర్ రేషన్ దుకాణంలో నిర్వహించిన ట్రయల్ రన్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాల ఈ పాస్, వెయింగ్ మిషన్ల సేవా శిబిరాన్ని
పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ రేషన్ డీలర్లతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని మళ్లీ చేపడుతున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో రేషన్ డీలర్లు కార్డుదారుల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండి సేవలు అందించారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మనసు పెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలు అందించాలి అని మంత్రి సూచించారు. గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అనే ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఈరోజు విజయవాడ నగరంలో మధురానగర్ ఏరియా రేషన్ షాపు 218 షాపు వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 1వ తారీఖు నుంచి మొదలయ్యే రేషన్ పంపిణీ నిమిత్తం రేషన్ షాపుల ద్వారా ఎలా చేయాలి, రేషన్ షాపుల దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్డుదారులకి రేషన్ పంపిణీ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఒక ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ రన్ నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేషన్ సరుకులు అందించే సందర్భంలో కార్డుదారులు ఎవరికి కూడా క్యూ లైన్లో ఉన్నప్పుడు రేషన్ షాపుల దగ్గర ఎక్కువ క్యూ లైన్ లేకుండా, ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేకుండా, అటు ఈ పాస్ మిషన్ల వద్ద కానివ్వండి, వేయింగ్ స్కేల్స్ కానివ్వండి, ఎటువంటి టెక్నికల్ సమస్య లేకుండా పరిష్కరిస్తూ వచ్చిన కార్డుదారుడికి ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో రేషన్ డీలర్ ద్వారా రేషన్ షాపు వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రయల్ రన్ నిర్వహించడం. ఈ ట్రయల్ రన్ ద్వారా ఎటువంటి సమస్యలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివప్రసాద్ పసుపులేటి, ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు, మన కమిషనర్ గారు సౌరభ్ గారు రావడానికి కారణం ఏంటంటే మొన్నటిదాకా ఎండియూ లాగిన్లో రేషన్ పంపిణీ జరిగింది కాబట్టి ఆ సిస్టమ్ని ప్రభుత్వం వారు తొలగించిన తర్వాత మళ్ళీ డీలర్లకి లాగిన్ల ద్వారా కార్డుదారులకి సరఫరా చేయడానికి సరుకులు ఈరోజు చేశారు. ఆ సాఫ్ట్వేర్ కొత్తగా ఎనేబుల్ చేశారు సార్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకు ముందు
ఇంతకుముందు ఎండియూ లాగిన్లో ఉండే డీలర్ లాగిన్లో ఈ పాస్కి మార్చారు. ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందని చెప్పి ట్రైలర్ అనేది ఇక్కడికి వచ్చారండి. వాళ్ళ కార్డుదారులు వేలుముద్రతో చెక్ చేశారు. ట్రైలర్ అంతా బాగానే పనిచేస్తుంది. రేపు జూన్ 1 నుంచి ఇక 15 రోజుల పాటు కార్డుదారుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల లోపు రేషన్ షాప్ బియ్యం తీసుకోవచ్చు. గతంలో ఆ ఆప్షన్ లేదు. బండి వచ్చినప్పుడు మాత్రం తీసుకునే ఆప్షన్ ఉండేది. బండి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ తీసుకోవాలి కార్డుదారుడికి తెలిసేది కాదు. ఇది ఫస్ట్లో మేము 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం, ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం వల్ల పబ్లిక్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఆయన కూడా ఒకసారి జనంతో మాట్లాడుతూ మళ్ళీ సర్వే చేయడం, ఆఖరికి రేషన్ షాపుల ద్వారా అనేది కార్డుదారులకి సరుకులు బాగా అంత నిర్ణయం రావడం, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేయడం, హుటాహుటిన ఆ పథకాన్ని రద్దు చేసి మళ్ళీ కార్డుదారులకి రేషన్ షాప్ ద్వారా సరుకులు నుంచి ఏర్పాటు చేశారండి. అందుకు ముఖ్యంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల ముగిసిన 3 రోజుల మహానాడు కార్యక్రమం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అనేక కీలక అంశాలపై మహానాడులో సుదీర్ఘ చర్చలు జరిగినట్టు వివరించారు. వైసీపీ నేతలు అభివృద్ధిని గుర్తించలేక కేవలం అసూయతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్తోందని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జరుగుతున్నటువంటి పనుల్ని అభివృద్ధిని ఓర్వలేకపోతా ఉన్నారు. ఇవాళ మహానాడులో ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి, ఒక ప్రాంతం కాకుండా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేక తీర్మానాలు ప్రవేశపెట్టింది. అటు రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులు కానీ, అలాగే గోదావరి బసంచర్ల ప్రాజెక్టు కానీ, అలాగే ఇటు అమరావతి కానీ, అటు విశాఖపట్నానికి ఐటీలు కానీ, అట్లాగే అనేక పరిశ్రమలు తీసుకురావడం అన్నిటిని కూడా దృష్టి పెట్టాం. వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు దాన్ని చెప్పలేకపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం లక్ష్యం ఇటు సంక్షేమం పేదవాళ్ళకి, అటు అభివృద్ధి, మరొకటి ఉపాధి, 3 కూడా సమానంగా ఖచ్చితంగా చేస్తాం. దానికి మహానాడు అద్భుతంగా ఒక వేదిక, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి కడపలో పెట్టి 5 లక్షల మందితో సభ పూర్తి చేసేటప్పటికీ వాళ్ళకి కళ్ళు బైర్లు కంపెనీ, వాళ్ళ అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. ఖచ్చితంగా మా కాళ్ళతో పనే లేదు, లెక్కే లేదు. మా పని మేము చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లోని వినాయక్ నగర్ లో 45 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని శివారు కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గతంలో తాము నిర్మించిన దేవీనగర్ బ్రిడ్జి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిందన్నారు. వినాయక్ నగర్, దావు బుచ్చయ్య కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సరైన రహదారులు లేకపోవడం తన దృష్టికి వచ్చిందని, దీనికి పరిష్కారంగా వినాయక్ నగర్ లో 45 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి శివారు కాలనీలు అయితే ఏవైతే ఉన్నాయో, దావుబుచ్చి కాలనీ, వినాయక్ నగరు, గద్దె వెంకటరామయ్య నగరు, గతంలో వీటికి అప్రోచ్ కూడా ఉండేది కాదు. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దేవీనగరు ఫ్లైఓవర్ని, మన బ్రిడ్జిని పూర్తి చేయటం వల్ల ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. గతంలో వీళ్ళకి రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉండేది కాదు. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఆ రోజున నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. వాళ్ళన్నీ కూడా ప్లాన్లు వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఈ కాలనీ వినాయక్ నగర్ కానీ, దేవినేని గాంధీపురం, దేవినేని ఇది దావుబుచ్చి కాలనీ కానీ, అలాగే గద్దె వెంకటరామయ్య నగర్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. ఇవాళ వీటికి అన్ని లోపల భాగంలో ఉన్నటువంటి రోడ్లకి సరైనటువంటి రోడ్లు లేవు. దాన్ని నేను 11 నెలల్లో చాలా వరకు రోడ్లు వేయించాం. ఈరోజు కూడా దాదాపు 49 లక్షల రూపాయలు చేపెట్టి వినాయక నగర్ కనెక్టివిటీ రోడ్లని, బీటీ రోడ్లని ఏర్పాటు చేసి ఇప్పుడే స్థానిక పెద్దలతో శంకుస్థాపన చేయించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి సమస్య, ప్రతి డివిజన్లోని అభివృద్ధి మీద మాకు ఒక దృష్టి ఉంది.
ఆ సమస్యల మీద అవగాహన ఉంది. ఆ సమస్యల్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాం. ఆ సమస్యల్ని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి ఈ టర్మ్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేదానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. స్ట్రీట్ లైట్లు, డ్రైన్లు, అలాగే రోడ్డు మీదకి కంప కూడా చెట్లు కూడా వచ్చినాయి అంటున్నారు. వాటిలో కూడా ఇప్పుడే మా ఈ గారు వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వెంటనే జేసీబీ పెట్టి సాయంత్రంలోపే తొలగిస్తాం. అన్ని రకాలుగా మా దృష్టికి ఏదొచ్చినా సరే వాటిని కంప్లీట్గా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రానున్న కాలంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు, ప్రీ స్కూల్ పిల్లలకు మంచి బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఐసీడీఎస్ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిరక్షణ చర్యలను గర్భిణీలు, బాలింతలకు సూచించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఖండ్రికలో సర్వాంగ సుందరంగా తయారు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేలా మంచి కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఐసీడీఎస్ సిడిపిఓడి జోస్నా మాట్లాడుతూ కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మాణం చేసి తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేర్ టు యాక్షన్ సంస్థ డైరెక్టర్ పి వెంకటస్వామి మాట్లాడుతూ పేదలు అత్యధికంగా నివాసం ఉండే ప్రాంతాలలో తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తయారు చేసి సకల సదుపాయాలను ప్రభుత్వ సహకారంతో కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు నాగమణి, విజయ తదితరులు పాల్గొన్నారు. ప్రసవించే వరకు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు అందరూ కూడా ఆ మహిళకి అన్ని ప్రతి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు కావాల్సినటువంటి పరీక్షలని చేయిస్తూ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో బిడ్డ ప్రసవించినాక తల్లి, బాలింతరాలైన తల్లి ఆరోగ్యంగా ఉండాలి, పుట్టిన నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ పుట్టిన బిడ్డకి ఈ ప్రభుత్వం వచ్చినాక బేబీ కిట్లు కూడా ఇస్తున్నాం. ఈరోజు కేర్ టు యాక్షన్ తరపున మా అంగన్వాడీ సెంటర్ ఇక్కడ ఖండ్రిక 4, 6, 10 సెంటర్లు, 3 మెర్జర్ సెంటర్లు ఇక్కడ ఉండటం జరిగింది. అయితే గతంలో ఆ సెంటర్లు ఏంటంటే చాలా కొంచెం శిథిలావస్థలాగా ఉన్నట్టు ఉన్నాయి. అయితే మాకు కేర్ టు యాక్షన్ తరపున వెంకటస్వామి గారు, డైరెక్టర్ గారు చాలా రెన్యువల్ చేసి చాలా అసలు కొత్త దానిలాగా మాకు ఇక్కడ తయారు చేశారు. అయితే మన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇక్కడైతే మాకు 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్లో 50 మంది, ఇంచుమించుగా 50 మంది పిల్లలు వస్తారు సెంటర్కి. వాళ్ళకి మేము ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత గర్భవతులు, బాలింతలకి మనం కిట్లు కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అంగన్వాడీ సేవ. అందరికి నమస్కారం అండి. కేర్ టు యాక్షన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. మేము మహిళల కోసం, పిల్లల కోసం పనిచేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మేము పనిచేస్తున్నాము. ఎవరైతే అణగారిన వాళ్ళు ఉంటారో, అంటే మహిళలు, విధవరాలుగా ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి జీవనోపాధులు కల్పించి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు నిలబెట్టుకునే విధంగా చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలకి 0 to 18 years వరకు వాళ్ళందరూ కూడా వారు మంచి చదువుని, మంచి పౌష్టికాహారం ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు. లేదంటే దేశానికి వాళ్ళ చదువు కానీ, వాళ్ళ విజ్ఞానం కానీ పెరుగుతుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పిల్లలు కూడా ఖచ్చితంగా అంటే 0 to 18 years పిల్లలు ఉన్న వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో, ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో ఉండి వాళ్ళు చదువుకునే విధంగా మేము వారికి గవర్నమెంట్ తరఫున మేము పని ఎందుకు చేస్తామంటే, గవర్నమెంట్ చేసే పనిని ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలంటే, ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలంటే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము సాయం చేయడం కోసము గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాము. వారికి సరిపడా అంటే వాళ్ళు చేస్తున్న చాలా గొప్ప పని చేస్తున్నారు. దానికి ఏదైతే గ్యాప్స్ ఉంటాయో వాటిని మేము ఫిలప్ చేస్తూ ఆ యొక్క పిల్లలందరికీ కూడా మంచి విద్యని అందించే విధంగా మేము చూస్తున్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు ఇక్కడ రెనోవేషన్స్ అనేది చేయడం జరిగింది.
అదేవిధంగా మనము స్కూల్లో చూస్తే కూడా గవర్నమెంట్ స్కూల్లో మేము వాళ్ళకి సాయంత్రం పూట 6 to 8 ట్యూషన్ సెంటర్స్ నడుపుతున్నాము. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఇస్తున్నాము, స్నాక్స్ ఇస్తున్నాము. మరి ముఖ్యంగా ఎవరైతే గుణదల ప్రాంత వాసుల చిరకాల వాంఛ అయిన గుణదల ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి వివిధ శాఖల సమన్వయంతో పనులు వేగరపరుస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందని, రానున్న 5 ఏళ్లలో అన్నిటినీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గుణదల 1వ డివిజన్ లో గుణదల నుండి దావు బుచ్చయ్య కాలనీ వరకు రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుణదల వాసుల చిరకాల కల అయిన 2 ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయని, కానీ తరువాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనులు మళ్లీ వేగవంతం అయ్యాయన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 5 పై వంతెనల అవసరం ఉందని, వచ్చే 5 ఏళ్లలో వీటిని పూర్తి చేస్తామని బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. 78.17 లక్షల రూపాయల వ్యయంతో గుణదల నుండి దాదాపు బుచ్చయ్య కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొమ్మినేని సురేష్, ఇన్ఛార్జ్ పిన్నమనేని నాని, రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ పరుచూరి శివభార్గవ్, తెలుగు యువత నాయకులు గౌతమ్, సాయిరాం, తెలుగు మహిళా నాయకురాలు సత్య, దివ్య, మురళీదేవి, రమాదేవి, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ సత్య ఆది తదితరులు పాల్గొన్నారు. గుణదల 1వ డివిజన్లో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ కళ అయినటువంటి 2 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, ఒకటి గేట్ నెంబర్ 316 డఫండమ్ స్కూల్ దగ్గర అక్కడ ఒకటి, ఇది 2009లో స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ ఉలచారు కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు వేగంగా మొత్తం ఏరియా మొత్తం అభివృద్ధి చెందుతుంది. దానికి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక రకాలుగా ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేశాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సగం చేసినటువంటి కాంట్రాక్టర్ కోర్టులకు వెళ్ళటం, ఆర్బిట్రేషన్ పిటిషన్స్ కోర్టులో ఉండటం వల్ల అవల. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్ళా ఇవాళ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వేగంగా ఈ పనులన్నింటిని కూడా మొదటి నుంచే మొదలుపెట్టాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, అలాగే నేను దీని మీద నిరంతరం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రివ్యూలు జరిపాం. డిఆర్ఎంలు, ఏఆర్ఎంలు, అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, మిగిలినటువంటి అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో 5 ఫ్లైఓవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1వ డివిజన్లోనే 2 ఫ్లైఓవర్లు. ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఇది 316 ఫ్లైఓవర్ 70 కోట్లు, మళ్ళీ దీనికి ఒక 60 కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నాయి. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే గతిశక్తిలో స్కీమ్ ద్వారా ఫండింగ్ ఇస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో పూర్తి చేసి ఈ గుణదల వాసులకి సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంత వాసులకి మాటిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రధానంగా రోడ్లు దావుబుచ్చిగాలి నుంచి ఇక్కడ గుణదల నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థలో కూడా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఓటర్ నమోదు ప్రక్రియను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. శుక్రవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ ధ్యానచంద్ర ఛాంబర్ నందు సెంట్రల్ నియోజకవర్గం రాజకీయ పార్టీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా
ప్రతి ఈఆర్ఓ తన పరిధిలో గల పోలింగ్ స్టేషన్లలో ఉన్న కాలేజీలలో ఒక ప్రత్యేక కౌంటర్ ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదైన ప్రతి ఒక్కరికి పీవీసీ ఓటర్ కార్డు వారికి అందేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఓటర్ నమోదు ప్రక్రియను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తీసుకోవాలని అన్నారు. ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లందరికీ ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేసే అవకాశం వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. వీఆర్ఓల పర్యవేక్షణలో ప్రతి బిఎల్ఓ ప్రతి వీధిలో ఉన్న డోర్ నంబర్లలో ఉన్న ప్రజలను పూర్తిగా సర్వే చేసి వారికి ఉన్న పోలింగ్ కేంద్రాలు కూడా ఒకే చోట ఉన్నాయా లేదా వంటి విషయాలపై నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏఈఆర్ఓ బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ అన్నారు. ఆంధ్రులకు ఖండాంతర ఖ్యాతినార్జించి పెట్టిన వాటిలో ఆవకాయ అత్యంత విశిష్టమైనది. అలాంటి ఆవకాయ పచ్చడిని వందలాది మంది మహిళలు ఒకే చోట తయారు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోగలరా? శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదిరే ఆవకాయ పేరిట గాంధీనగర్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ హాల్లో ఆవకాయ పచ్చడి తయారీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వందలాది మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు సమకూర్చిన ముడి పదార్థాలతో ఆవకాయ పచ్చడిని ఎప్పటికప్పుడే పట్టి ఔరా అనిపించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘం స్థాపించిన నాటి నుండి ప్రతి నెల మహిళలకు సంబంధించిన ఏదో ఒక అంశంలో పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వేసవి అంటే మల్లెలు ఆవకాయకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. గత నెలలో మల్లెపూలతో ఫోటోలు నిర్వహించామని ఈ నెలలో ఆవకాయ పోటీలు నిర్వహించగా మహిళల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం కూడా తన సేవలకు గుర్తింపుగా ఉగాది పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం మహిళలకు సంబంధించింది చేస్తూ వచ్చాను. వీళ్ళందరూ నన్ను ఎంతో ఇదిగా ఆదరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి నాకు మొన్న ఉగాది పురస్కారం కూడా ఇచ్చారు. నేను కళాసేవ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అయితే నేను ఏ నెలలో వచ్చే సందర్భాన్ని బట్టి ఆ నెల సంబంధించిన ప్రోగ్రాం చేస్తుంటాను. ఈసారి వేసవి అంటే మల్లెపూలు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ ఈ రెండు జరుగుతుంటాయి. పోయిన సంవత్సరం నేను మల్లెపూలతోటి కార్యక్రమం చేశాను. ఇప్పుడు ఆవకాయ ఇంట్లో అందరూ పెట్టుకుంటుంటారు. కానీ ఒకే చోట 400 మంది పెట్టారు అంటే అది ఎంత గ్రాండ్గా ఉంటుందో అన్న ఇదితోటి నాకు ఆలోచన వచ్చింది. అందుకే వేసవి సందర్భంగా అదిరే ఆవకాయ అనే ప్రోగ్రాం పెట్టా. నిజంగా అదుర్స్ అనే రేంజ్లో సుమారుగా ఒక 400 మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు ప్రతి వాళ్ళు సహకరించారండి. సహకారం లేకపోతే నేను ఏ కార్యక్రమం చేయలేను. అలాగే ప్రతి వాళ్ళు ఆయిల్ కానీ, నూనె కానీ, హాల్ కానీ, అల్పాహారం కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరిస్తూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా చేపడుతున్న నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర నాయకులు ఎల్వి కుటుంబరావు 3వ వర్ధంతి సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎల్వి కుటుంబరావు ఆశయ సాధనకు సమాఖ్య ఆధ్వర్యంలో కృషి చేయనున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. కగార్ పేరుతో పాలక ప్రభుత్వాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలుపుదల చేయాలని ఐఎఫ్టియు కోరుతోందన్నారు. త్రివర్ణ పథకానికి కాషాయ రంగు అద్దేలా రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను విస్మరించి దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తోందని చెప్పారు. 40 కోట్ల మంది ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే అవేమి పట్టించుకొని ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా పాలన సాగిస్తోందన్నారు. ఇటువంటి పాలకుల విధానాలపై కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామన్నారు. ఫలితంగా ఎల్వి కుటుంబరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సమాజ మార్పు కోసం, ఈ అసమానత లేని సమాజం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఎల్వి కుటుంబరావు 3వ సంస్మరణ సభని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ క్లబ్లో జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఆయన విద్యార్థి దశ నుంచి
అలాగే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూలో చేరి అలాగే ప్రగతిశీల ఆటో కార్మిక సంఘాన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగినటువంటి ఆయన మానవతావాదిగా కార్మికులకి ఆటో కార్మికుల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎల్వి కుటుంబరావు. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం అసమానతలు లేని సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భారత కార్మిక సంఘాల సమైక్య కొనసాగుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక విధ్వంసం అట్లాగే రాజకీయాల సంక్షోభం ఈరోజు పరాకాష్ఠకు చేరినాయి. ఈరోజు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 22,000 మంది ప్రమాదాలతో అలాగే మరణించినటువంటి వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళకి కాంపన్సేషన్ అనేటువంటిది ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. చాలా విషయాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రభుత్వం ఆలోచించట్లేదు. అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లాగే లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ముందుకు వచ్చినా కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాని మీద మాట్లాడట్లేదు. మరొక వైపు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నా ప్రజలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ మొత్తం రాజకీయం అంతా కూడా రాజధాని చుట్టూ అమరావతి చుట్టూ తిరగటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. మరొక వైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంపదల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ అడవుల్లో కగార్ పేరుతోటి పెద్ద విధ్వంసాన్ని ఆదివాసీలను పట్టున పెట్టుకుంటున్న పరిస్థితి. కంబాల కేశవరావు ఏదైతే బోటకపు ఎన్కౌంటర్లో మరణించిన మరుక్షణమే తమ పొట్ట పైన కొట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని ఆంధ్రప్రదేశ్ రేషన్ మొబైల్ డిస్పెన్సర్స్ యూనిట్ ఆపరేటర్స్ సంఘం రాష్ట్ర నాయకులు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థలో 9,260 మంది ఎండియు ఆపరేటర్లు జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిరవధికంగా ఆపేసే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. ఎండియు ఆపరేటర్స్ కు ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ ఎండియు ఆపరేటర్స్ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఎండియు ఆపరేటర్లను ప్రభుత్వం ఆపేయదలుచుకుంటే తక్షణమే బకాయిలను చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర నాయకుడు వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవహార శైలి 9,260 మంది ఎండియు ఆపరేటర్లను రోడ్డున పడేస్తోందన్నారు. ఈ నెల మే 20వ తారీఖున కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుమారుగా 9,260 ఆపరేటర్లు మరియు 9,260 మంది హెల్పర్లు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వీరందరికీ యథావిధిగా జీవనోపాధి పొందడానికి వీలుగా రేషన్ డీలర్లుగా పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో అనేక శాఖలలో ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని ఆయా పోస్టులలో నియమించి ప్రభుత్వం ఎండియు ఆపరేటర్లను ఆదుకోవాలని అన్నారు. నా పేరు వీరయ్యండి, విజయవాడ ఎండియు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. సార్, నాదెండ్ల మనోహర్ గారికి నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను. సార్ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని చెప్పిన సామెత ఒకటి ఉందని విన్నాం సార్. మా పెద్దల నుంచి వింటున్నాం సార్. అలాగే మా ఇంటి దొంగ కూడా ఒకడు ఉన్నాడని లేదా నలుగురు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది సార్. ఆ ఇంటి దొంగని మీరు ఒక్కళ్ళే పట్టించగలరు, మాకు న్యాయం చేయగలరు సార్. మా ఎండియూలు అందరం దయచేసి మేము కోరుకునేది ఒకటే, కుదిరితే మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, లేదా మాకు రావాల్సిన బకాయిలన్నీ మాకు రిలీజ్ చేయండి. అయితే సార్ మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్, ఒకరిని ఈపు మీద కొడితే బాగుంటుంది కానీ సార్ పొట్ట మీద కొట్టకూడదు సార్. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న ఒక్కటే విన్నపం ఏంటంటే సార్, ఆ ఇంటి దొంగను ఎవరినో పట్టించండి, మీతో మాట్లాడి మాకు ఈ ఎండియు వ్యవస్థ వద్దు, మా వెహికల్ మాకు ఇస్తే చాలని ఆ మాటలు పలికిన ఆ దొంగను పట్టించండి సార్. ఒక్కడు మాట్లాడిన దానికి లేదా నలుగురు మాట్లాడిన దానికి 9,260 మందిని రోడ్డును పడేశాడు సార్. దయచేసి అడుగుతున్నాం సార్, విన్నపం చేస్తున్నాం సార్, మాకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టించండి, వాళ్ళకి దేహశుద్ధి చేయాలనుకుంటున్నాం. అలాగే మమ్మల్ని గుర్తించండి సార్, ఆ ఒక్కళ్ళ మాట ఇద్దరు మాట తీసుకోవద్దు సార్. మా ఎండీలందరినీ గుర్తించండి, మాకు ఏదో ఒక న్యాయం జరిగించండి. మాకు ఆ వెహికల్ ఫిట్నెస్కి కానీ అలాగే మా అందరికీ ఏదైనా ఉద్యోగం కల్పించండి. అది మున్సిపాలిటీలో కానీ మా చదువుకున్న చాలామంది డిగ్రీల వరకు చదువుకున్నారు సార్, వాళ్ళకి చదువుకున్న స్తోమతను బట్టి ఏదో ఒక ఉద్యోగం కల్పించండి. అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డున పడేయద్దు సార్. మనవి చేస్తున్నాం సార్, మాకైతే
మాకైతే నిజంగా మనస్ఫూర్తిగా ఎంత వేదనగా ఉందంటే, రేపొద్దున స్కూళ్ళు కాలేజీలు తెరుస్తున్నారు సార్. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి? అర్ధాంతరంగా రోడ్డును పడేశారు. ఆ వెహికల్ తిరగడానికి రోడ్డు ఎక్కడానికి కూడా లేకపోయింది సార్. మీరు ఏదైతే 1వ తారీఖు చెప్పారో వెహికల్ మీరు తిరగడానికి అనుకూలంగా ఉండి మీకు అప్పచెబుతామని చెప్పారో, 1వ తారీఖు కనుక మాకు ఆ వెహికల్ అప్పచెప్పకపోతే మేము ప్రతి ఒక్కళ్ళం రోడ్డును పడిపోతాం సార్. మేము ఆ రోడ్డును పడకూడదని సార్ మేము ఇప్పటికీ మా ఫ్యామిలీ ఎంతో కుంగిపోతున్నాం సార్. మేము రోడ్డును పడ్డాం. రేపొద్దున 1వ తారీఖు మా పిల్లలు వస్తారేమో, 2వ తారీఖు మా ఆవిడ, మా పిల్లలు, మా తల్లిదండ్రులతో సహా రోడ్డును పడతామేమో గమనించండి. ఇదే ధర్నా చౌక్లో ఇదే ఆఖరి రోజు అని మేము అనుకున్నాం. అదే ఆఖరి రోజుగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. రేపొద్దున పిల్లలు భార్యలతో రోడ్డును పడి ఇదే ధర్నా చౌక్. ఇఫ్టు రాష్ట్ర మరియు ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకుడు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు ఆచరణ కార్మికుల పట్ల గల నిబద్ధత కార్మిక రంగంలో పనిచేసే అందరికీ ఆదర్శం, అనుసరణీయమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. కార్మిక రంగంలోనూ పార్టీలోనూ చురుకైన నాయకుడిగా కుటుంబరావు పనిచేశారన్నారు. ఏ స్థాయి నాయకుడైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తూ సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేసేవాడని అన్నారు. ఇఫ్టు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు 3వ వర్ధంతి సభ శుక్రవారం విజయవాడ చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిట్టిపాటి మాట్లాడుతూ విజయవాడ ఆటో కార్మికుల తలలో నాలుకలా కుటుంబరావు మెలిగాడని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించేవాడని అన్నారు. అటు ఆర్డీఓ సమస్యలు, ఇటు ఫైనాన్షియర్ల వేధింపులు, ప్రమాదాల పోలీసుల కేసులు, అలా అనేక రకాల సమస్యలపై ఎన్నో పోరాటాలు సాగించారని గుర్తు చేసుకున్నారు. ఆటో రంగంలోనే కాకుండా హమాలి తదితర కార్మికుల కోసం కూడా పరితపించిన వ్యక్తి అని కొనియాడారు. నగరంలో ఇఫ్టు నిర్మాణానికి ఎంతో శ్రమించాడని చెప్పారు. తానే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా విప్లవ రాజకీయాల్లోకి తీసుకువచ్చాడని, తన ప్రోత్సాహంతో 2 పిల్లలు పీడీఎస్యు నాయకులుగా ఎదిగారని, తన సహచరి రమాదేవి మహిళా సంఘం రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మిక వర్గ నేత కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి 3 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా తృతీయ వర్ధంతి సభని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. తన కోసం, తన కుటుంబం కోసం మరణించడం కాకుండా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, దానికంటే ఉన్నతమైన సమసమాజ లక్ష్యం కోసం పనిచేయడం అన్నిటికంటే ఉదాత్తమైనది, ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఆశయాల కోసమే కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించారు. అందుకే ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడుకోవడానికే ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా కాలంలో కూడా రాష్ట్ర నాయకులు, అలాగే పార్టీ నాయకులు ఒకరిని చూసి ఒకరు భయపడుతున్న రోజుల్లో, ఒకరింటికి ఒకరిని ఆహ్వానించిన రోజుల్లో తన ఇల్లునే కేంద్రంగా చేసుకొని మొత్తం కరోనాకి గురైనటువంటి రాష్ట్ర నాయకులందరినీ తన ఇంట్లో ఉంచుకొని, తన పిల్లల్ని, తన భార్యని అందరినీ వాళ్ళ అత్తగారింటికి పంపించి మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని బతికించుకోవాలనే ఒక లక్ష్యంతో చాలా తీవ్రమైన త్యాగం చేశాడు. ఆ త్యాగం ఫలితంగా కొంతమంది నాయకులు బతికారు. ఎంత ఖర్చు పెట్టినా 1-2 నాయకుల్ని మేము కాపాడలేకపోయాం. కానీ అటువంటి సాహసం అందరూ చేయరు. కుటుంబరావు మాత్రం పార్టీనే ప్రాణంగా భావించాడు కాబట్టి తన కుటుంబాన్ని షెల్టర్గా చేసి ఆశ్రయం ఇచ్చాడు. అది ఎప్పటికీ మేము మర్చిపోం. అలాగే విద్యార్థి దశ నుంచి మెట్టుమెట్టుగా ఎదిగి ఇక్కడ రమాదేవి నా పేరు, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలిని. ఎల్వి కుటుంబరావు చాలా చదువుకున్న విద్యార్థి దశ నుంచి ఆయన నా భర్త కుటుంబరావు. కాకపోతే ఏంటంటే ఆటో డ్రైవర్గా కుటుంబ జీవనం సాగిస్తూనే ఆయన చదువుకున్న ఆటో కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళు ఫైనాన్షియల్ వేధింపులు కానీ, లేదంటే అద్దె బండ్లు వేసే వాళ్ళ ఇబ్బందులు కానీ, ఆర్టీఓ ఆఫీస్లో సమస్యల మీద ఆయన చాలా పోరాటం చేశాడు. ఆటో కార్మికుల సమస్యలే తన సమస్యలుగా భావించి ఆటో సమస్యల మీద నిరంతరం ఆయన కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎక్కువ వాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి కుటుంబరావు. అలానే కానీ కుటుంబంలో స్త్రీలు కూడా ఇంటికే పరిమితం కాకూడదు, మీరు బయటకు వచ్చి మహిళల సమస్యల మీద పనిచేయాలని చెప్పి చాలా ఆదర్శంగా ఉండాలి మనం అని చెప్పి మాకు కూడా, మా కుటుంబానికి కూడా చాలా సలహాలు ఇచ్చిన వ్యక్తి నా భర్త కుటుంబరావు. మా పిల్లల్ని కూడా
పీడిఎస్ విద్యార్థి రంగంలో చదువులు స్కూల్ వరకే కాదు, మీరు బయట విద్యార్థులు ఎటువంటి సమస్యలు హాస్టల్ పిల్లలు ఎదుర్కొంటున్నారో అటువంటి తను విద్యార్థి దశ నుంచి పనిచేసిన వ్యక్తి కాబట్టి మా పిల్లల్ని కూడా అదే భావాలతో వాళ్ళకి నేర్పించడం జరిగింది. ఈరోజు నా పిల్లలు కూడా పీడిఎస్ విద్యార్థి రాష్ట్ర కమిటీ సభ్యులుగా వాళ్ళు పనిచేసి ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా. అట్లానే ఈరోజు నా పిల్లల్ని, నా పాప బీఎస్సీ చదివిన అలా కాదు, ఆటో రంగంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, మాకు ఒక లాయర్ కావాలని చెప్పి నా పిల్లని సైన్స్ గ్రూప్ నుంచి కూడా తను లాయర్ అయితే అన్ని సమస్యలకు తెలుసుకుంటాం మేము ఆటో రంగంగా, మా ఇంటి నుంచి ఒక లాయర్ ఉండాలని చెప్పి మా పాపను కూడా లాయర్గా చదివించాడు ఆయన. ఈ రోజున ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా అదే ఆలోచనలు అదే భావాలతో ఆయన ఏ అయితే ఆదర్శంగా ఒక ఎంఎల్ పార్టీలో ఒక విప్లవ భావాలతో ఉన్నాడో ఆ విధంగా మా కుటుంబాన్ని కూడా నడిపించడం జరిగింది. బిఐఎస్ నేతృత్వంలో విజయవాడలో గురువారం మనక్ మందన్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ డైరెక్టర్ మరియు హెడ్ ప్రేమ్ సంచాని పి మరియు విజయవాడ హెడ్ డాక్టర్ చింతా శేఖర్ ఆహుతులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క వస్తువులు ప్రామాణీకరణ, మార్కింగ్, నాణ్యత, ధృవీకరణ, నిర్వహణ వ్యవస్థ, ధృవీకరణ సిస్టమ్, సర్టిఫికేషన్, దానికి సంబంధించిన విషయాల కోసం బిఐఎస్ సురక్షితమైన, నమ్మదగిన, నాణ్యతమైన వస్తువులను అందించడం అంశాలపై తమ ప్రసంగంలో వివరించారు. వినియోగదారులకు ఆరోగ్య ప్రమాదాలు తగ్గించడం, ఎగుమతులు దిగుమతుల ప్రత్యామ్నాయంను ప్రోత్సహించడం, హాల్ మార్కింగ్, ప్రామాణీకరణ, సర్టిఫికేషన్, పరీక్షల ద్వారా క్వాలిటీ నిర్ణయం అంశాలను సోదాహరణంగా వివరించారు. విజయవాడ బిఐఎస్ సైంటిస్ట్ అండ్ జాయింట్ డైరెక్టర్ కె సాయి కౌశిక్ ఈ భారతీయ ప్రమాణాలపై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రయోగశాలల అధికారుల, తయారీదారులు, విజయవాడలోని సిపిఐఈటి నుండి ఇంటర్న్ సలహాదారులు దాదాపు 40 మంది పాల్గొన్నారు. వారు కొత్తగా ప్రచురించిన ప్రమాణంపై చర్చల్లో పాల్గొన్నారు. వారికి బిఐఎస్ అమలు చేస్తున్న హాల్ మార్క్, ఐఎస్ఐ మార్క్, రిజిస్ట్రేషన్ మార్క్ వంటి నాణ్యత ప్రమాణికతను ఎలా ధృవీకరించాలో మార్గనిర్దేశాన్ని బిఐఎస్ అధికారులు తెలిపారు. బిఐఎస్ కేర్ యాప్ ద్వారా ప్రమాణాలను తెలుసుకోవడం, ఫిర్యాదు చేయడం వంటి వివరాలు అందించారు. కార్యక్రమంలో బిఐఎస్ సైంటిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్ వర్ధన్ రెడ్డి, బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ద్వారా కార్యాలయం ప్రమోషన్ ఆఫీసర్ కృష్ణవీర్ వర్మ, బిఐఎస్ అధికారులను, సిబ్బంది పాల్గొన్నారు. మైసెల్ఫ్ డాక్టర్ శేఖర్, డైరెక్టర్ సిపెట్ విజయవాడ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ యాక్చువల్లీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ మానక్ మంథన్ అనే ఒక కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో ఎవరీ రిక్వైర్మెంట్ అవసరానికి అనుగుణంగా వాళ్ళ కొత్త స్టాండర్డ్స్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ కొత్త స్టాండర్డ్ గురించి క్షుణ్ణంగా దాని మీద డిస్కషన్స్ పెట్టి, సో దాంట్లో ఉన్న ఏదైతే సజెషన్స్ కానీ ఏదైనా మాడిఫికేషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి పారామీటర్స్ ఏదైతే సెట్ చేశారో దాని మీద డిస్కషన్ చేస్తూ పార్టిసిపెంట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో కామెంట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకొని, సో దాన్ని డైరెక్ట్ పబ్లిక్కి వెళ్ళే లోపు దాంట్లో ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండుంటే అటెండ్ సెటిల్ చేసుకొని సో పబ్లిక్లకి ఆ స్టాండర్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మానక్ మంథన్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఏదైనా ఒక ప్రోడక్ట్ను ఉత్పత్తి చేయాలంటే ఒక ప్రోడక్ట్ని కానీ లేకుంటే సర్వీసెస్ని కానీ ఒక క్వాలిటీ ఒక కాన్సెప్ట్ మీద దాన్ని క్వాలిటీగా దాన్ని మెయింటైన్ చేయాలంటే సో డెఫినెట్గా దానికి ఒక పారామీటర్స్ అని వీళ్ళు సెట్ చేస్తున్నట్టు ఆ పారామీటర్స్ ప్రకారము ఏదైతే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఒక సర్వీసెస్ అయితే ఆ స్టాండర్డ్ ప్రకారం సర్వీసెస్ కూడా ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో దాన్ని టోటల్గా దాన్ని స్టాండర్డ్ చేయటము, అలాంటి వాటిని ప్లాస్టిక్స్కి అయినా రిలేటెడ్ ఉంటే మా సిపెట్ దగ్గర టెస్టులు చేయటము. సో దాన్ని యాక్చువల్గా ప్రజల్లోకి వెళ్ళే లోపల ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఉత్పత్తి అయ్యి ఆ క్వాలిటీ ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఒక క్వాలిటేటివ్గా దాన్ని ఒక మెయింటైన్ చేసి అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలకు ఏంటంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అనేది వాళ్ళు. ప్రేమ్ సజిని, నేను బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ హెడ్గా చేస్తున్నాను. అండ్ ఈరోజు మాకు మానక్ మంథన్ అన్న ప్రోగ్రామ్ అవుతోంది. ఈ ప్రోగ్రాంలో మేము కొత్తగా పబ్లిష్ అయిన స్టాండర్డ్స్ అన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. లాస్ట్ 1 yearలో ఏమేమి స్టాండర్డ్స్ పబ్లిష్ చేశామో అవన్నీ చెప్తాము. అది కాకుండా ఒక స్టాండర్డ్ తీసుకొని
దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. దాని కన్సర్న్డ్ ల్యాబొరేటరీస్తో, మ్యానుఫ్యాక్చరర్స్తో అండ్ R&D ఇన్స్టిట్యూషన్స్తో వాళ్ళందరి నుంచి కామెంట్స్ తీసుకొని ఆ కమెంట్స్ అన్నీ మా స్టాండర్డ్స్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. అండ్ నెక్స్ట్ మీటింగ్ అయినప్పుడు ఈ కామెంట్స్ అన్నీ అక్కడ డిస్కస్ అయ్యి అండ్ కమెంట్స్ రెలవెంట్గా ఉంటే అండ్ జెన్యూన్గా ఉంటే ఆ కమెంట్స్ అన్నీ డిస్కస్ అయ్యి స్టాండర్డ్లో ఇన్కార్పొరేట్ అవుతాయి. సో ఈ పని ప్రతి నెల BIS చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్, ఎవ్రీ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ ఇండియా ఈ మానక్ మంథన్ అన్నది ప్రతి నెల చేస్తూ ఉంటుంది. అండ్ ఈ BIS కేర్ యాప్ అని మాకు ఒక యాప్ ఉంది. అది ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాపిల్ ఫోన్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవచ్చు. కొత్త కొత్త స్టాండర్డ్స్ ఏమొచ్చాయో తెలుసుకోవచ్చు, మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి షెడ్యూల్ అయ్యాయో తెలుసుకోవచ్చు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా ప్రోడక్ట్ ఒక ISI మార్క్ ఉన్న ప్రోడక్ట్ యొక్క జెన్యూనిటీ మీరు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ లైసెన్స్ నెంబర్ వేస్తే మెగా జ్యువెలర్స్ పై వస్తున్న అవాస్తవ కథనాలను ఖండిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ వనమ నవీన్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముచ్చర్ల శ్రీనివాస్ పై కేసు నమోదైందని తెలిసిందని శ్రీనివాస్ కు మాకు సంబంధం లేదన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలని ప్రచారం చేస్తున్నారని తమ లీగల్ టీం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సంస్థ ప్రతినిధులు, పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముచ్చర్ల శ్రీనివాస్ కు వెగా సంస్థకు సంబంధం లేదని, శ్రీనివాస్ మేనలుడు హైదరాబాద్ లోని వెగా సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. మాకు బాధితుల నుండి ఎటువంటి చెల్లింపులు జరపలేదని, మా దగ్గర ఎటువంటి చిట్టీలు ఉండబోవన్నారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని, మా సంస్థకు ఎటువంటి ఏజెంట్స్ ఉండరన్నారు. సిపిని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్, మా తమ్ముడి పేరు సుధాకర్ అండి. మాది వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ అనే ఫర్మ్ అండి. మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఈరోజు అనగా 29/5/2025 సాక్షి పత్రికలో వచ్చిన వార్తను చూడగానే మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కేసు నమోదైనట్లు, అతను మా వేగా ఏజెంట్ అయినట్లు వార్త ప్రచురితమైనది. దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అలానే చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకొని ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు, మేము ఎవరిని నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టలను దిగజారినట్లుగా మాట్లాడుతున్నారు. మా దృష్టిలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమే ఉండగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ, నడుస్తున్న సంస్థ. దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఏదండి, ఎవరు మా దగ్గరికి రావడం జరగలేదండి. మాతో ఎవరు మాట్లాడలేదు. కానీ పొద్దున్న పేపర్లో చూసిన తర్వాతే, సాక్షి పేపర్లో మాకు ఈ విషయం తెలిసిందండి. వేగా జ్యువెలరీ అనే అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు. కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక 29 పైసలు వాటా అండి అతనికి, శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు. అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు.
శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాదు జూబ్లీ హిల్స్ స్టోర్లోనే 29 పైసలు వాటా ఉందండి. అది కూడా స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిందండి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలను వినియోగించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా బుక్ ఫెస్టివల్ సొసైటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయాలపై వర్క్ షాప్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఈ తరహా వర్క్ షాపులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. గ్రంథాలయాల ఆవశ్యకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వర్క్ షాపు నిర్వాహకులలో ఒకరైన ఆంధ్ర అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయాన్ని మాట్లాడని మహావక్షగా అభివర్ణిస్తుంటారని అన్నారు. పుస్తకాలను అందించే గ్రంథాలయాల వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో విజ్ఞాన భాండాగారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ వర్క్ షాప్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు, పుస్తక ప్రేమికులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అంటేనే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆటలు పాటలు కాకుండా నాలెడ్జ్ బేస్ చేసుకుంటే ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆశ్చర్యదాయకం. ఇప్పుడు చూస్తే సమయంలో ఎక్కువ ఈ టెక్నాలజీ ఏంటి లేదా మొబైల్ ఏంటి వచ్చేసి పిల్లలకి ఆ ఫోకస్ నాలెడ్జ్ కొంచెం మిస్ అవుతా ఉంది. నేపథ్యంలో ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ కనుక పెడితే పిల్లలకి ఆ నాలెడ్జ్ కంటిన్యూటీకి చాలా బాగుంటుంది. కొత్త నేర్చుకోవడం, క్రియేటివిటీ చాలా దోహదపడుతుంది. నేను కృషి చేస్తున్నాను జనవిజ్ఞాన సంస్థ, అలాగే వాళ్ళ సభ్యుల అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం ఇంపాక్ట్ పెద్దగా ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి సో అడిగిన వెంటనే 5 నిమిషాల రాగాలని వచ్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఇటువంటిది ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మన పిల్లలందరికీ ఇటువంటిది ఎట్లా చేయించాలి దాని గురించి మీ దగ్గర నుంచి మళ్ళీ సలహా సూచనలు తీసుకొని వీలైతే ప్రభుత్వం ద్వారా అంటే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా వచ్చే సెలవుల్లో కాబట్టి ఇక్కడ లేదా వేరే చోటైనా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లైబ్రరీ ముఖ్యంగా వస్తున్నట్టు నారాయణరావు గారి కొన్ని కొత్త నాకు అంటే గుర్తు చేశారు. బడి గుడి రెండు కలిపితే లైబ్రరీ, దేవాలయము విద్యాలయం రెండు కలిపితే గ్రంథాలయం అని చెప్పారు. దట్స్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఇంకా తెలుగులో కూడా చేశారు, ఇంగ్లీష్లో కూడా చేశారు. మీకు ఏం కావాలంటే మీరు మాట్లాడాలంటే నాకు తెలుగే బాగుంటుందని తెలుగు తీసుకున్నాను. సో ఆయన మాట్లాడించి తెలుగు వింటుంటే తెలుగు అంతా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైటర్స్ ముఖ్యంగా చాలా మంది పబ్లిషర్స్ ఇక్కడ ఉన్నారు, రైటర్స్ ఇక్కడ ఉన్నారు. ఎంతో ప్యాషన్తో మీరు పెట్టిన సమాజం ఇది. ఇప్పుడు నేను ఆఫీసర్స్ లేదా విద్యార్థులు కొంతమంది విద్యావేత్తలు ఎడ్యుకేటర్స్ అయ్యారంటే బుక్కులు చదివిన వాళ్ళు, ఆ బుక్ను పబ్లిష్ చేసిన వాళ్ళు మీరు, ఆ బుక్ను రాసిన వాళ్ళు మీరు. ఓకే, మీరే ఒక జ్ఞానదాత. కాబట్టి మీ ఇంపార్టెన్స్ ఎల్లప్పుడూ యాజ్ ఎడ్యుకేటెడ్ నేను అలాగే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఏమైతే టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు పిల్లలకి మెయిన్లీ మొబైల్స్ ఏ తీరుగా పెంచాలో, వాళ్ళకి ఏ రకంగా శిక్షణ ఇవ్వాలో, వారికి ఏ రకంగా పుస్తకాల్లో ఉన్న విషయాలు కానీ ప్రపంచంలో ఉన్న విషయాలు కానీ చెప్పాలో, వీటన్నిటికీ ఒకే ఒక్క కూడలి గ్రంథాలయం. అటువంటి గ్రంథాలయం చాలామంది దృష్టిలో నిర్లక్ష్యం చేయబడుతుంది. ఈ రోజున ఈ కార్యశాల మూలంగా చాలామంది పిల్లలు, ఆ పిల్లల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో వచ్చి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారు. అసలు గ్రంథాలయం అంటే ఏమిటి, గ్రంథాలయంలో ఏ రకమైన పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాల్లో ఉండే విషయాలు ఏమిటి, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు ఏ రకంగా నేర్చుకోవాలి, అలాగే ఈ పుస్తకాలని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, భవిష్యత్ తరాల వాళ్ళకి మనం విజ్ఞానం అందించే ఒక మాట్లాడని మహావక్త పుస్తకం అని చెప్పి చెప్తారు. పుస్తకం మాట్లాడదు, కానీ ఏంటంటే మహావక్త. ఎలాగా దాంట్లో ఉన్నవన్నీ కూడా మనం
తెలుసుకుంటే నేర్చుకుంటే చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. ఇటువంటి ఈ పుస్తకాల పండగని చాలామంది సహకారంతో నడిపించాము. ఇటువంటి పండగలు వీలైనన్ని సార్లు